ఏందో ఏమోనోలా ఈ మధ్యకాలంలో కేసీఆర్ సార్ పరిస్థితి అయితే మంచిగా ఉన్నట్టయితే ఏడా కనబడతలేదు. ఏమైందో ఏమో పాపం సార్ జాతకం మంచిగా లేదా లేకపోతే కాలమే కలిసొత్తలేదో తెలియదు. కానీ ఏ పని ముందరేసుకున్నా కూడా వెనకకు మరలి పోతున్నది. ఇంకా ప్రతి పనికి అడ్డం పడుతున్నది. ఏదో ఒకటి వ్యతిరేకతనే సార్కు ఎదురవుతున్నది. మరి ఏమయ్యా ఇప్పటికిప్పుడు అంటే సార్కు 2 షాకులు తగిలినాయి. అవి ఏం షాకులు ఏమా కథ అంటే మరి మొత్తం ఇట్లా యాంకర్ పాటల చెప్పుకోలేము కదా. అందుకోసానికని చెప్పి మీకు వార్త పురాగా చెప్తా చూడుండ్రి. ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో పాపం కేసీఆర్ సార్ పరిస్థితి మంచిగా ఉన్నట్టయితే ఏడా కనబడతలేదు. పాపం ఏందో ఏమో కేసీఆర్ సార్ ఏ పని ముందరేసుకున్నా కూడా అంత ఆగమే అవుతున్నది. ఇక అమెరికాకు పోదాం నిమ్మతంగా ఒక 2 నెలలు అక్కడ మన వాళ్ళతోని ఒకసారి చూసినట్టుంటది. అక్కడ ఒక సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఉన్నది. ఆడికి కూడా పోయి జర విజిట్ చేసి రిలాక్స్ గా మన వాళ్ళని చూసొద్దాము, జరంతా అట్లా గాలి పిలుచుకున్నట్టుంటది. ఎప్పుడు ఇక్కడనే తిరిగితే బోర్ కొడుతున్నా కదా, జర అట్ట అమెరికాకు పోయొద్దాం అనుకున్న కేసీఆర్ సార్ కు మొత్తం బొక్కబోర్లా పడ్డదయ్యా. ఆయన చేసిన ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఆగో ఏమయ్యా కేసీఆర్ కు గంతగానం అడ్డం తిరిగేంత ఏమున్నదయ్యా పరిస్థితి అని అంటే, కేసీఆర్ సార్ వీసాను అమెరికా ఎంబసీ అధికారులు రిజెక్ట్ చేసిండ్రయ్యా. కేసీఆర్ బాటలల్లా హరీష్ రావు సార్ కూడా అమెరికాకు పోదామని అనుకున్నాడు, కానీ మధ్యలో డ్రాప్ అవుతాను అనుకున్నాడు. మరి ఏందో పోతడా పోడనే డైలామాలల్లా హరీష్ రావు సార్ కూడా ఉన్నాడట. మే నెల చివర్లల్లా అమెరికా పోయేటందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే కేసీఆర్ సారు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నిట్లల్లా తలమునకలు అయిండు. మన వల్ల గ్రాడ్యుయేషన్ సెనిమనీతో పాటు బీఆర్ఎస్ నిర్వహణ చేస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఏడుకకు కూడా హాజరు కావాలని అనుకున్నాడు. ఇక బీఆర్ఎస్ నాయకులల్లో చెవులు కొరుకునే ముచ్చట ఏమయ్యానంటే, సార్ అమెరికాకు పోదామని గట్టిగానే ప్లాన్ వేసిండు కానీ ప్లాన్ బెడిసి కొట్టింది కదా అని అంటున్నారు. ఎందుకంటే మొన్నట్లో సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా కేసీఆర్ సార్ వచ్చే కదా సతీ సమేతంగా. ఇక అక్కడ పోయి పాస్పోర్ట్ లో మార్పులు చేర్పులు కూడా గట్టిగానే చేసుకున్నాడు. యుఎస్ కు పోయేటందుకు మన వల్ల గ్రాడ్యుయేషన్ ఏడుకకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాడు మంచిగానే. ఇక ఇట్లా కేసీఆర్ సార్ వీసా తిరస్కరణ నవ్వుడుతోని ఉన్న అమెరికా పర్యటన కాస్త వాయిదా పడ్డది. ఇక షెడ్యూల్ ప్రకారం అయితే ఫస్ట్ నార్త్ కరోలినాలా కవితక్క కొడుకుంటాడు. ఆయన కొడుకు గ్రాడ్యుయేషన్ సెరిమనీ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నది. ఇక ఆ తర్వాత న్యూయార్క్ లా కేటీఆర్ సార్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కేసీఆర్ సార్ మంచిగా ప్లాన్ వేసుకున్నాడు. ఇంకా అంతేకాకుండా జూన్ 1వ తారీఖున తెలంగాణ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగము డల్లాస్ ల నిర్వహణ చేసే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఏడుకలకు సైతం కేసీఆర్ సార్ హాజరు పడాలని గట్టిగానే ఆలోచన చేసిండు. కానీ ఉన్నట్టుండి ఇట్లా వీసా రిజెక్ట్ అవుడుతోని ఆశలన్నీ ఆశలు అయిపోయినాయని చెప్పి మస్తు బాధపడుతున్నాడట కేసీఆర్ సారు. సరిగా ఇట్లా వీసా అడ్డం పడ్డదరా పర్వాలేదు పోనీతి, ఇక ఏదో మళ్ళా టైం చూసుకొని నిమ్మతంగా పోదామని అనుకుంటే ఇంకొక దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయింది కేసీఆర్ సార్కు. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిందయ్యా కేసీఆర్ సార్కు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సారు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సార్ కూడా ఈ నోటీసులను జారీ చేసిల్లు. 15 రోజుల కమిషన్ ఎదుట హాజరు పడాలని చెప్పి కూడా కరాకటిగా చెప్పిల్లు. ఎందుకయ్యా మరి గంతగనం కేసీఆర్ సార్ చేసిన తప్పేమన్నా ఉన్నదా ఏంది ఎలిగేషన్ అని అంటే, కాళేశ్వరం ఎత్తిపోతల భాగంగా నిర్మాణం చేసిన బ్యారేజీల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న ముచ్చట మన అందరికి ఎరికైనా ముచ్చట్నే. ఇక కేసీఆర్ సీఎం గా ఉన్న టైంలో హరీష్ రావు సారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే. ఇక ఓతే ఈటల రాజేందర్ సారు ఆర్థిక మంత్రిగా పనిచేసిండు ఆ టైంలో. ఇక ఇంకో పక్కన సీఎం గా కేసీఆర్ సార్ ఉన్నాడు. అందుకనే ఈ ముగ్గురికి నోటీసులను జారీ చేసిల్లు. మరి ఇప్పుడు ఇంత కఠినతరమైనటువంటి పరిస్థితులలో కేసీఆర్ సార్ ఎట్లా బయటపడతాడో ఏమో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.